హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఒక సూపర్ ఏ ఫోన్ అన్బాక్సింగ్ చేద్దాం. అదే సామ్సంగ్ గ్యాలక్సీ S24 అల్ట్రా. మరి మొబైల్ గురించి మాట్లాడినట్లయితే చాలా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఏ గురించి మాట్లాడినట్టయితే ఈ మధ్యకాలంలో ఎంత ఎక్కువగా అభివృద్ధి చెందిందనేది మన అందరూ తెలుసు. ఆ ఏని యూస్ చేసుకునే దీనిలో చాలా రకాల ఫీచర్స్ని వీళ్ళు దీనిలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఎదుటి వాళ్ళతోటి కాల్ మాట్లాడుతున్నాం అనుకోండి, వేరే కంట్రీ నుంచి మనకు ఏదైనా కాల్ వచ్చింది, వాళ్ళు ఫ్రెంచ్లోనో చైనీస్లోనో వేరే లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు. అటువంటిప్పుడు మనకు ఆ లాంగ్వేజ్ అర్థం కాదు కదా. కాకపోతే దీనిలో మనం కొన్ని సెట్టింగ్స్ చేసుకుంటే వాళ్ళు మాట్లాడిందంతా మనకు హిందీ పెట్టుకుంటే హిందీలో వినిపిస్తుంది, ఇంగ్లీష్ పెట్టుకుంటే ఇంగ్లీష్లో వినిపిస్తుంది. ఎస్పెషల్లీ ఫారెన్ లాంగ్వేజెస్లో ఎవరైతే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారో, లేకపోతే ఎక్కువగా కన్వర్సేషన్ జరుగుతూ ఉంటుందో వాళ్ళకి అది చాలా సూపర్గా పనిచేస్తుంది. ఓన్లీ ఇది ఒకటే అనుకుంటున్నారా? ఇంకా చాలా రకాల ఏ ఫీచర్స్ ఉన్నాయి. ప్లస్ ఈసారి బిల్డ్ క్వాలిటీలో కూడా టైటానియం బిల్డ్ని యూస్ చేసేసారు. అంతేకాకుండా కెమెరా పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్తున్నారు. మరి ప్రజెంట్ నా దగ్గర టైటానియం గ్రే కలర్లో 12GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి ఈ మొబైల్ ఉంది. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి ఇంకా దీని మిగతా ఫీచర్స్ గురించి అయితే మాట్లాడదాం. ఫ్రెండ్స్, మరి ఫటాఫట్ S24 అల్ట్రా మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్ పైన మీరు మొబైల్ డిజైన్ చూడొచ్చు. సో ప్రజెంట్ నా చేతిలో 12GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. సో మరి దీనికి ఉన్న ఈ సీల్ని ఫటాఫట్ బ్రేక్ చేసేద్దాం ఇలా. మరి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే వావ్, చూడండి, మనకు చాలా స్టైలిష్ కనిపించే టైటానియం బిల్డ్ తోటి ఈ మొబైల్ అనేది కనిపిస్తుంది. చూడడానికి చాలా అట్రాక్టివ్గా సూపర్బ్ కనిపిస్తుంది. లుకింగ్ లైక్ ఏ వావ్ అంటారు చూసారా, అలా కనిపిస్తుంది. మరి మిగతా అవి ఎక్కడ అంటే మిగతావి ఈ బాక్స్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సిమ్ ఎగ్జెక్టర్ అయినా, యూజర్ మాన్యువల్ అయినా, దాని తర్వాత మనకు కావాల్సిన కేబుల్ అయినా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి దీనిపైన కూడా ఒక స్టిక్కర్ ఉంది. ఈ స్టిక్కర్ని రిమూవ్ చేసినట్టయితే ఇక్కడ సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మీరు కెమెరా డిజైన్ చూడొచ్చు. మరి మీరు ఇక్కడ S23 అల్ట్రా తోటి కంపేర్ చేసినప్పుడు దానికి దీనికి మీకు పెద్ద తేడా కనిపించకపోవచ్చు. కాకపోతే మనకు బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా మంచిగా ఉంది. మరి దీన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు షైనీ ఫినిషింగ్ అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మనకు టైటానియం ఇచ్చిన కారణంగా లైట్ వెయిట్ ఉండడంతో పాటు డ్యూరబుల్ కనిపిస్తుంది. ప్లస్ ఇక మనం మిగతా అంతా సేమ్ టు సేమ్ లాగానే చూస్తాం. ప్లస్ ఇక ఇలా ట్రేడ్ మార్క్ ఏదైతే ఉంటుందో అదే S Pen ఇలా కనిపిస్తుంది. మరి ఇది కూడా మనకు సేమ్ కలర్లోనే ప్రొవైడ్ చేసేసారు. సిమ్ ట్రేని మనం బయటికి తీసి చూసినట్టయితే ఇక మనం దీనిలో ఆరాంగా 2 సిమ్స్ని అయితే ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. సో కింద వైపు చూసుకున్నట్టయితే మనకు నాయిస్ క్యాన్సిలేషన్, స్పీకర్ గిల్స్, టైప్-C పోర్ట్ ప్రొవైడ్ చేశారు. నా చేతి తగిలి మొబైల్ అనేది బూట్ అయిపోయింది. ఇక్కడ వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ఉంది. పైవైపు నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ని ప్రొవైడ్ చేశారు. మరి ఫటాఫట్ దీని సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి వెళ్ళిపోదాం. కానీ ఏమాటగా మాట చెప్పుకోవాలి ఫ్రెండ్స్, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం చాలా అద్భుతం అని చెప్పేసుకోవచ్చు. మొబైల్ మాత్రం చాలా లైట్ వెయిట్ కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, సెటప్ ప్రాసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత ఫాస్ట్ ఉంది మొబైల్ అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ మన దీని సాఫ్ట్వేర్ గురించి మాట్లాడినట్టు ఇక్కడ అబౌట్ ఫోన్లోకి వెళ్తే దీని సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ మీరు చూడొచ్చు. One UI 6.1తో పాటు ఇక్కడ మనకు Android 14 రావడం మనం గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఈ మొబైల్ యొక్క మెయిన్ హైలైట్ ఏంటి అంటే దీని ఏ ఫీచర్స్ అని చెప్పేసుకోవచ్చు. ఎక్సలెంట్ ఏ ఫీచర్స్ని ప్రొవైడ్ చేసేసారు. అవేంటి అని నేను మీకు ఇక్కడ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మనము ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకు అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి సరే. దీనిలోకి వెళ్ళినట్టయితే దానికోసం ఇక్కడ అడ్వాన్స్ ఇంటెలిజెన్స్ ఉందా, దీనిలోకి వెళ్దాం. దీనిలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు చూడండి సామ్సంగ్ నోట్స్ అయినా కానివ్వండి, వాయిస్ రికార్డర్ అయినా కానివ్వండి, సామ్సంగ్ ఇంటర్నెట్ అయినా కానివ్వండి, ఫోటో ఎడిటర్ అయినా కానివ్వండి, ఇవన్నీ మనకు ఏ ఫీచర్స్ అని చెప్పేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనకు లైవ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ స్పోకెన్ కన్వర్సేషన్ అవైలబుల్ యాజ్ వాయిస్ ఆర్ టెక్స్ట్ అవుట్పుట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు చూసారు. ఇవన్నీ కూడా మనకు చాలా సూపర్ ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. సో ఇలా మనం ఫస్ట్ ఫీచర్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ ఫోన్ ఉంది చూసారా, దీన్ని మనం ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసేసి ఇక్కడ లైవ్ ట్రాన్స్లేట్ని కనుక మనం ఆన్ చేసినట్టయితే ఇక్కడ మనకు లాంగ్వేజ్ వచ్చాయి చూడండి. అంటే ఇక్కడ మనకు ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు అది మనకు ఏ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ హిందీలోకి కావాలనుకోండి, ఓకే బటన్ ప్రెస్ చేశాను అనుకోండి, ఎదుటి వాళ్ళు నాకు కాల్ చేసినప్పుడు మనకు అదేంటి అంటే ఇంగ్లీష్లో మాట్లాడింది హిందీలోకి ట్రాన్స్లేట్ అయిపోద్ది. సో అటువంటి ఫీచర్ ఉంది. సో దాని తర్వాత ఇక్కడ మనము అలా కాకుండా మీకు ఎదుటి వాళ్ళు కాల్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్లో కాల్ చేశారనుకోండి, ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవాలి దీన్ని. ఓకే, సో ఇట్లా మనం డౌన్లోడ్ చేసుకున్నాం. వాళ్ళు చైనీస్లో కాల్ చేసేసారు, అది మనకు హిందీలో వినిపించాలనుకోండి. సో అలా కూడా మనం దీనిలో సెట్ చేసుకోవచ్చు. ఓన్లీ హిందీ అనే కాకుండా, ఇంగ్లీష్ అనే కాకుండా ఇక్కడ చాలా రకాల లాంగ్వేజ్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనకు ఇండియా అన్న వెంటనే హిందీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హిందీని ఇక్కడ వీళ్ళు చూజ్ చేసుకున్నారు. తెలుగు, తమిళ్ లాంటివి కనిపించవు, కానీ హిందీ అయితే మనం సెలెక్ట్ చేసుకొని మనం ఎదుటి వాళ్ళు కాల్ మాట్లాడినప్పుడు అది మనకు హిందీలో వినిపించే విధంగా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఎవరికైతే హిందీ వస్తుందో. ఈ అంతేకాకుండా నాకు ఇంకొక ఫీచర్ అనేది చాలా సూపర్గా అనిపించింది. ఏంటి అంటే ఈ సామ్సంగ్ నోట్స్ అని చెప్పేసుకోవచ్చు. సో నేను సామ్సంగ్ నోట్స్ అనే యాప్ ఓపెన్ చేశాను. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆటో ఫార్మాట్ టెక్స్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ప్లస్ ఇక్కడ మనం నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు కొన్ని రకాల ఆప్షన్స్ వస్తాయి. వాటన్నిటి నేను ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇలా టెక్స్ట్ చూసారు, ఇక్కడ మనకు స్టార్ సింబల్ లాంటివి వచ్చాయి చూసారా. దీన్ని మనం ప్రెస్ చేసినట్టయితే ఇది ఏం చేస్తా అంటే మనకు ఒక సమ్మరీ లాగా క్రియేట్ చేసిస్తా అన్నట్టు ఆ టెక్స్ట్లో నుంచి. ఇప్పుడు నేను ఓకే బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సమ్మరీ అనే ఒక ఆప్షన్ ఉంది, ఆటో ఫార్మాట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది, అంతేకాకుండా ట్రాన్స్లేట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది, కరెక్ట్ స్పెల్లింగ్ అని చెప్పేసి ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ సమ్మరీ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన వెంటనే ఇది ఏం చేస్తా అంటే దీనిలో ఉండే మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని
తీసుకొని దీని ఒక సమ్మరీ లాగా చేసిస్తుంది. అంటే ఎవరైతే ఎక్కువగా టెక్స్ట్ మీద వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. అలానే ఇక్కడ నేను ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కరెక్ట్ స్పెల్లింగ్ అని చెప్పేసి ఉంది చూసారా, దీన్ని కనుక నేను ట్యాప్ చేసినట్టయితే దీనిలో ఉండే మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కరెక్ట్ చేస్తుంది. కరెక్ట్ చేసేసి ఇక్కడ మనకు సజెషన్స్ ఇస్తాయి అన్నట్టు. ఓకే, సో దాన్ని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకు అలా మనం ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఆ సజెషన్స్ యూజ్ చేసుకొని మనం వీటిని కరెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. దాని తర్వాత ఇక్కడ మనకు వాయిస్ రికార్డర్ అని చెప్పేసి ఉంది చూసారా, ఇది కూడా చాలా యూస్ఫుల్ ఫీచర్. అంటే మనము కాల్ మాట్లాడిన తర్వాత వాయిస్ రికార్డ్ అవుతుంది చూసారా, సో దాన్ని ఇది కన్వర్ట్ చేసేస్తాయి అన్నట్టు. అంటే మనకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయడంతో పాటు ఇక్కడ మనకు డిఫరెంట్ లాంగ్వేజ్ వచ్చాయి చూసారా, వీటిని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఇంగ్లీష్లో కానీ లేకపోతే వేరే లాంగ్వేజ్లో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు చూసారా, ఆ ఇంటర్వ్యూ చేసిన దాన్ని మనం ఒక టెక్స్ట్లోకి మార్చడానికి దీన్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇలా మనకు సర్కిల్ టు సెర్చ్ లాంటి ఏ ఫీచర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని ప్రెస్ చేశాను. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు ఒక ఇమేజ్ ఉంది చూసారా, ఈ ఇమేజ్ చుట్టూ నేను ఒక సర్కిల్ పెట్టాను. పెట్టిన తర్వాత ఇది ఎక్కడికి సంబంధించింది అంటే ఈ ఇమేజ్ అనేది మనకు ఇంకా ఎక్కడెక్కడ కనిపిస్తుంది, లేకపోతే అది ఏ లొకేషన్ అనేది ఈజీగా మనం తెలుసుకోవడానికి ఇక్కడ మనం చూడండి గూగుల్లోకి వెళ్ళేస్తే అది చూపిస్తుంది అన్నట్టు. సో ఇలా మీరు దేన్నైనా సరే ఈజీగా ఒక సర్కిల్ చేసేసి అది ఎక్కడ ఉంటుంది లేకపోతే దాని గురించి మనము పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఈ ఫోన్ గురించి మాట్లాడినట్టయితే మనకి ఏ ఫీచర్స్ ఏవైతే ఉంటాయి ఇవి ఆన్ డివైస్ ప్లస్ క్లౌడ్ బేస్డ్ ఏ ఫీచర్స్ అనేవి దొరుకుతాయి. అంటే ఇంతవరకు మనకు ఈ క్లౌడ్ బేస్డ్ ఏ దొరికాయి కానీ ఆన్ డివైస్ దొరకలేదుగా. సో అటువంటి ఫీచర్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆబ్జెక్ట్లో నుంచి ఏదైనా వాటిని ఇరేజ్ చేయాలనుకోండి, దానికి సంబంధించిన ఏ ఫీచర్స్ కూడా దీనిలో మనకు చాలానే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లర్ తీసుకున్నా, రీమాస్టర్ తీసుకున్నా, లేకపోతే ఇక్కడ ఆబ్జెక్ట్ ఎరేజర్ తీసుకున్నా. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ ఎరేజర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నాకు బ్యాక్ సైడ్ ఉన్న ఈ బాక్స్ అవసరం లేదన్నా లేకపోతే ఇది అవసరం లేదన్నా సింపుల్గా దీన్ని సర్కిల్ చేసేసి ఇక్కడ ఎరేజ్ బటన్ ప్రెస్ చేసేసాను అనుకోండి. ఎరేజ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ ఆ ఆబ్జెక్ట్ అనేది నా బ్యాక్గ్రౌండ్లో నుంచి రిమూవ్ అయిపోయింది. ఇలా మనకు ఒకటేంటి చాలా రకాల ఏ ఫీచర్స్ అయితే దీనిలో వీళ్ళు అందుబాటులోకి తెచ్చారు. సో దానికోసం ఇక్కడ మనము ఈ అడ్వాన్స్ ఫీచర్లోకి వెళ్ళినట్టయితే ఈ ఫీచర్స్ అనేవన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. అది ఫోటోకి సంబంధించినవైనా కానివ్వండి, వాయిస్కి సంబంధించిన సామ్సంగ్ నోట్స్ అయినా కానివ్వండి, లేకపోతే ఇక్కడ మనకు సో అలా మనం ఏదైనా కాల్ మాట్లాడేటప్పుడు లైవ్ వచ్చేటివి అయినా కానివ్వండి. సో ఇవన్నీ ఫీచర్స్ అయితే నాకు చాలా అద్భుతంగా అయితే అనిపించాయి. నెక్స్ట్గా మనము దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే ఈ బ్రైట్నెస్ అనేది పెంచేసేసారు. అప్ టు మనకు 40% వరకు బ్రైట్నెస్ నిట్స్ అనేవి పెరిగిపోయాయి. 2600 నిట్స్ అయితే దీనిలో మనకు బ్రైట్నెస్ చూడడానికి కనిపిస్తుంది. సో మరి దీని ప్రొటెక్షన్ గురించి మాట్లాడితే గొరిల్లా గ్లాస్ ఆర్మోర్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేసేస్తారు. దాని కారణంగా మనకు ఈ డిస్ప్లే అనేది చాలా డ్యూరబుల్గా ఉంటుంది. అంతేకాకుండా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ 2 ప్రొటెక్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక మనము బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడినట్టయితే ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్ అయితే దీనిలో వస్తుంది. అంతేకాకుండా ఇక మనకు 7 years పాటు ఓఎస్ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. అంటే 4+3 ఉంటాయి కదా మేజర్ అప్డేట్స్ ప్లస్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్. ఓఎస్ పరంగా చూసుకున్నట్టయితే శాంసంగ్లో మనం అసలు వంక పెట్టడానికే లేదు. సో అటువంటి మంచి ఎక్స్పీరియన్స్ అయితే దీనిలో దొరుకుద్ది. సో మరి ఆల్రెడీ దీనిలో మనకు నాక్ సెక్యూరిటీ, వాల్ట్, 1UI 6 పాయింట్ లాంటి ఫీచర్స్ అయితే వీళ్ళలో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ సామ్సంగ్ అన్న వెంటనే కెమెరా పర్ఫార్మెన్స్ అనేది వేరే లెవెల్లో ఉంటుందని చెప్పేసి నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరమే అయితే లేదు. చాలా రకాల ఫీచర్స్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. పోర్ట్రేట్ వీడియో అయినా కానివ్వండి, దాని తర్వాత ఇక్కడ మనకు సింగిల్ టేక్ అయినా కానివ్వండి, డ్యూయల్ రికార్డ్ అయినా కానివ్వండి, స్లో మోషన్, హైపర్ ల్యాప్స్ అన్ని రకాల ఫీచర్స్ అయితే ఉంటాయి మనకు. మన వీడియో గురించి మాట్లాడినట్లయితే అల్ట్రా హెచ్డి 30 FPSలో 60 FPSలో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక మనం బ్యాక్ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ చూడండి బ్యాక్ క్యామ్ యూస్ చేస్తే అయితే మనము 8K వీడియోస్ని 30 FPSలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అల్ట్రా హెచ్డిలో 60 FPSలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం జూమ్ చేసి 10x జూమ్ చేసి కూడా ఫోటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. మరి కెమెరాకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 200+50+12 12 మెగాపిక్సెల్ కెమెరాస్ని అయితే యూస్ చేసేసారు. అంటే టెలిఫోటోస్ కోసం, తర్వాత మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, నెక్స్ట్ పెరిస్కోప్ కోసం, ఇలా అన్ని రకాల ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి ఇక్కడ ఫోటో శాంపుల్స్ని అయితే యూస్ చేయండి.
ఈ మొబైల్‌లో హైలైట్ ఫీచర్స్ అనేవన్నీ ఆల్రెడీ మనకు తెలిసినవి IP68 రేటింగ్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మనకు వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. సో, ఇవన్నీ అయితే మనకు ఇంకా అడిషనల్ ఎక్స్‌ట్రా ఫీచర్స్ అని చెప్పేసేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇంకోటి గమనించింది ఏంటి అంటే దీని యొక్క బెజిల్స్. దీనిలో కొంచెం బెజిల్స్ చూడ్డానికి కనిపిస్తున్నాయి గదా! కాకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే నామమాత్రపు బెజిల్ అయితే కింది వైపు, చిన్ వైపు అయితే మనకు కనిపిస్తది. నెక్స్ట్ డిస్‌ప్లే గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంతకుముందు మనకు కర్వ్డ్ డిస్‌ప్లే ఉండే కదా! అయితే ఈసారి వీళ్ళు ఫ్లాట్ డిస్‌ప్లేని ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా మనకు గేమింగ్ అనేది వేరే లెవెల్‌లో ఉంటుంది. దాని గురించి కూడా నేను ఇక్కడ మీకు ఒక గేమ్ ఆడి చూపిస్తాను. సో ఫ్రెండ్ మరి దీనిలో గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడినట్టయితే నాకైతే నేను ఆడినంత సేపు ఎక్కడ కూడా లాగ్ అయినట్టు అనిపించలేదు. ప్లస్ ఎక్కడ కూడా నాకు ఫ్రేమ్ డ్రాప్స్ కనిపించలేదు. మొబైల్ కూడా హీట్ అయినట్టు అనిపించలేదు. చాలా స్మూత్‌గా అయితే ఇది గేమ్‌ని హ్యాండిల్ చేస్తుంది. సో ఇలా మనకు స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌ని యూజ్ చేసేసారు. సో దాని కారణంగా ఇందులో మనకు హైయెస్ట్ ఫ్రేమ్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో గేమింగ్ చేసేటప్పుడు అయితే మనకు ఎటువంటి ల్యాగ్స్ అయితే లేకుండా మనం ఈజీగా అయితే గేమింగ్ చేసుకోవచ్చు ఇందులో. సో ఫ్రెండ్స్ చూసారుగా సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మొబైల్ అన్బాక్సింగ్. మరి మొబైల్ ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే ఏఐ పరంగా ఈ మొబైల్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మన ఎదుటి వాళ్ళతోటి అది కూడా అన్నోన్ లాంగ్వేజ్లో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది ఇన్ని రోజులు ఇబ్బంది ఉండే. కాకపోతే ఆ ఇబ్బంది ఇక నుంచి ఉండదు. దాంతోపాటే మనం ఫొటోస్ క్యాప్చర్ చేసిన తర్వాత దానిలో నుంచి అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ తీసేయడానికి, దాన్ని రీఫిల్ చేయడానికి, ప్లస్ మనం ఏదైనా టెక్స్ట్ టైప్ చేసినప్పుడు దాన్ని సమ్మరీలాగా చూడడానికి, ఆ విధంగా చూసుకున్నట్టయితే చాలా రకాల మంచి ఫీచర్స్ అయితే ఏ పరంగా దీనిలో యాడ్ చేశారు. ప్లస్ ఈసారి బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్టయితే టైటానియం బిల్డ్ని అయితే దీనిలో యూజ్ చేసేసారు. దాని కారణంగా ఇది మరింత సాలిడ్గా మారిపోయింది. ప్లస్ ఇక మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ యూజ్ చేసేసారు. నేను దీనిలో గేమ్స్ ఆడేటప్పుడు ఎటువంటి ల్యాగ్స్ అయితే నాకు అనిపించలేదు. చాలా ఈజీగా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేసేసింది. మీరు ఎంత పెద్ద గేమ్ ఆడినా సరే మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే రాదు. ప్లస్ లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే ఈసారి మనకు ఇది కొంచెం డిస్ప్లే కూడా ఫ్లాట్గా ఉన్న కారణంగా ఎవరైతే గేమింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక ఫోటోస్ గురించి మాట్లాడినట్టయితే మీరు ఇంతకుముందు శాంపుల్స్ చూశారు. మరి సామ్సంగ్ S22 అల్ట్రా మాట్లాడినా, S23 అల్ట్రా మాట్లాడినా, ఆండ్రాయిడ్ సెగ్మెంట్ గురించి మాట్లాడినట్టయితే టాప్ నాచ్ ఫోటోస్ క్యాప్చర్ చేసి ఇస్తూ ఉంటాయి. సో ఈసారి దీనిలో కూడా మనకు లో లైట్లో అయినా కానివ్వండి, డే లైట్లో అయినా కానివ్వండి, డీటెయిల్స్ పరంగా చూసుకున్నా, ఎడ్జ్ డిటెక్షన్ పరంగా చూసుకున్నా, బోగే ఎఫెక్ట్ పరంగా చూసుకున్నా, డైనమిక్ రేంజ్ పరంగా చూసుకున్నా, అన్నిటి పరంగా ఇది చాలా మంచి ఫోటోస్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. లో లైట్లో కూడా చాలా మంచి ఫోటోస్ అయితే ఇది క్యాప్చర్ చేయగలుగుతుంది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే సామ్సంగ్ వాళ్ళు ఈసారి కూడా మరి డిజైన్ మార్చకపోయినా సరే మంచి ఫీచర్స్ తోటి మంచి మొబైలే లాంచ్ చేశారని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. ఫ్రెండ్స్ మరి దీని ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే 12GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి 1,40,000 రూపాయలు అయితే ఉంది. అయితే దీనిలో ప్రజెంట్ మనకు లాంచింగ్ ఆఫర్ కింద 10,000 వరకు కూపన్ కోడ్ ఉంది. అంతేకాకుండా మనము కార్డ్ ఆఫర్ ఇచ్చేసినట్టయితే దానికి ఒక 10,000 రూపాయల వరకు డిస్కౌంట్ దొరుకుతుంది. అంతేకాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. సో దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఇంకొక 15,000 రూపాయల వరకు దొరుకుతుంది. ఆ విధంగా చూసుకున్నట్టయితే ఇది మనకు 1,00,000 లోపే ఈ మొబైల్ దొరికే అవకాశం ఉంది. మరి ఎవరైతే ప్రీమియం సెగ్మెంట్లో ఒక మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ లాగా మారుతుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందో కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.